నాయుడు గారు కూడా అమరావతిని మరొకసారి అమరావతియే మా రాజధాని అని చాలా కారాఖండిగా చెప్పారు. దానికి సంబంధించి మనం చూస్తే ఇప్పుడు దానికి నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయలు కావాలండి. ఆ లక్షల రూపాయల కోట్లలో కేంద్రం ఇచ్చింది కేవలం ఒక 50 కోట్ల రూపాయలు, సుమారుగా ఇంచుమించు 50 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటిదాకా అమౌంట్. 50,000 కోట్లు 50,000 కోట్లు 50,000 కోట్లు. అయితే 50,000 కోట్లు ఇంకా మనకు కావాలంటే ఒక రాజధాని కావాలంటే ఎంత అవసరం ఉన్నది అక్కడ. ఇదంతా సమకూర్చడానికి ఒక సమయం ఉంటుందండి. ఇప్పుడు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడికి రావాలంటే, ఇప్పుడు ఏదైతే అమరావతి ఇమేజ్ను మొత్తం దెబ్బ పడిపోయిందో, ప్రపంచవ్యాప్తంగానే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో అక్కడికి రావడానికి కొంచెం సంకోచిస్తున్నారు. ఈ సమయంలోనే ప్రధానమంత్రి రావడం అనేది ఒక మంచి సూచకమైనప్పటికీ ఏదైతే ఉన్నారో ఆ కంపెనీస్ వచ్చి ఇక ఇన్వెస్ట్మెంట్ చేస్తారని మనం భావించవచ్చా అండి? ఫస్ట్ ఇంతసేపు సోదరుడు వైసీపీ సోదరుడు మాట్లాడిన దానికి ఒక 2-3 విషయాలు ముఖ్యంగా వాటిని రేకెత్తించి మేము వాటికి సమాధానాలు చెప్తామండి. ఫస్ట్ ప్రజాస్వామ్య ఒక నిమిషం అన్న ప్రజాస్వామ్యం బీజేపీ లేదు మీకంటే ముందు కొన్ని విషయాలు. ఓకే, ప్రజాస్వామ్యం విలువ తెలిసిన వ్యక్తులకు ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు ఎవరయ్యా అంటే ప్రతిపక్ష నాయకుడేనండి, అధికార పార్టీ కాదు. 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అలాంటి వ్యక్తి అన్ని తెలిసిన వ్యక్తే కదా ఇంతగా 3 రాజధానులు లేదా అమరావతి అనేది దగ్గర అంత 6,600 కోట్ల రూపాయలు ఇస్తే సరిపోతుంది, నీళ్ళ ట్యాంకులతోని మోటార్లు పెట్టి ఎత్తిపోయాలని తెలిసిన అంటే ఈ మాత్రం విషయం తెలియకుండా ప్రతిపక్ష నాయకుడు ఈ మాత్రం అవగాహన లేకుండానే నేను అమరావతికి సపోర్ట్ చేస్తున్నానని మాట్లాడా? ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న వ్యక్తి ఎంత జాగ్రత్తగా మాట్లాడతారు? ప్రజల దృష్టికి తప్పొప్పుల్ని దృష్టికి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సమాజాన్ని కాపాడాల్సిన వ్యక్తే కదా. నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నా అమరావతి రాజధాని తర్వాత ఇలాంటి అక్కర్లేని వితండవాదాలను తీసుకురావడం ఒక ఎత్తు. రెండవది ఇలా అప్పులు తీసుకొచ్చి చేయడం గొప్ప అని అంటున్నారు. మీరు ఎలాంటి పనులు చేయకుండా ఎలాంటి అభివృద్ధికి ఒక ఇటుక బేర్చకుండానే తహసీల్దార్ ఆఫీసులను కలెక్టర్ ఆఫీసుల్ని ప్రభుత్వ బంగ్లా ఏదైనా ఉన్నదంటే దాన్ని తాకట్టు పెట్టారు. ఇక తాకట్టు పెట్టడానికి ఇంకో అవకాశం లేకుండా చేశారు. ఇవాళ ఇంకొక ప్రశ్న వచ్చింది. మీరు ఇవాళ జమీల్ గారు మీరు ఇంతసేపు రేజ్ చేసిందంటే ఇంతవరకు అమరావతి ఇమేజ్ అనేది దెబ్బతింది, ఇక మరి పెద్ద పెద్ద కంపెనీలు రావాలంటే సంకోచిస్తున్నాయి. అలాంటప్పుడు ఇది ప్రజలు ఆలోచించుకొని మరింత జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఇది. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకు విధ్వంసకాలకు అవకాశం ఇవ్వకూడదు, ఇస్తే ఇక రాష్ట్రం భవిష్యత్తు ఉండదు అనే ఒక జాగ్రత్తతో ప్రజలు ఉండాల్సిన అవసరం ఉంది. ఇలా మోడీని తీసుకురావడం వెనుక ఇలా అప్పు తీసుకొచ్చారంటున్నారు. ఏది తీసుకురాకుండా చేతిలో పైసలు లేవని 2 చేతులు ఇట్లా పెట్టుకొని కూర్చుంటే అభివృద్ధి జరగదు. ఏదో ఒక ప్రయత్నం జరగాలి. ఇలా కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం అవసరం. ఒక దేశ ప్రధాని ఇక్కడికి వచ్చి మళ్ళీ పునఃప్రారంభం చేస్తారన్నప్పుడు ప్రజల్లో భరోసా కలుగుతుంది, కంపెనీలో భరోసా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఎంతసేపు రాజధాని అంటే ఈ కంపెనీలు ఏంటి అవేంటి పెట్టుబడులు ఏంటి అది కాదు. రాజధాని పరిపాలన పరంగా చూస్తే చాలా చిన్నగా ఉంటుంది. కానీ ఇలా చూసాం మనం, ఇలా ఏ సచివాలయం ఏవైతే టెంపరీ భవనాల బిల్డింగ్స్ అంటున్నామో అవి టెంపరీ కాదండి. ఏవైతే శాశ్వత భవనాల నిర్మాణం తర్వాత వీటిని అమరావతి ఒక నగరంగా అభివృద్ధి చెందుతుంది. అప్పుడు తాత్కాలికంగా అమరావతి నగరానికి అవసరమయ్యే ఇలా హైదరాబాద్ నగరంలో రాష్ట్ర స్థాయి భవనాలు ఉన్నాయి, హైదరాబాద్ నగర స్థాయి భవనాలు ఉన్నాయి, నగరపాలక సంస్థ భవనాలు ఉన్నాయి. అంటే అమరావతి నగరం ఏర్పడిన తర్వాత ఇవన్నీ కూడా అమరావతి నగరపాలక సంస్థకి వెళ్ళిపోతాయి. శాశ్వత నిర్మాణాలు రాష్ట్ర నిర్మాణాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఏదో వట్టిగానే మనం మాట్లాడినంత నోట్తో మాట్లాడినంత ఈజీ కాదండి ఏది కూడా. రెండోది ఇలా మనం ఇప్పుడు రాజధాని అన్నాం, రాజధాని ఇలా సెక్రటేరియట్ భవనాలు చిన్నగా ఉన్నప్పటికీ కూడా ఆడ 3 యూనివర్సిటీలు వచ్చాయండి. ఒక రాజధాని అంటే విభిన్నాలు, విద్యకు కేంద్రం కావాలి, అభివృద్ధి కేంద్రం కావాలి, స్వయం ఉపాధి కేంద్రం కావాలి, ఉద్యోగాల కేంద్రం కావాలి, ఇవన్నీ సృష్టించాలి. ఇది ఏదో ఒక రోజు రాత్రి జరుగుతాయి. నగరాలు భవంతులు అంటే మనం స్వల్పకాలంలో నిర్మించవచ్చు, కానీ ఆ నగరాన్ని నిర్మించి ఆ నగరం యొక్క లక్ష్యాల మేరకు ఆ వసతులు కల్పించాలంటే కొంత టైం పడుతుంది, అంతసేపు ఓపిక పట్టాలి. అంతేకాని ఏ రోజు ఏ రాత్రి జరగదు. ఎందుకంటే విధ్వంసం చేసిన ఈ వ్యక్తులకి ఎలా అమరావతి పునఃప్రారంభం పైన అమరావతి పైన ఎందుకంటే రాష్ట్ర ప్రజలు కూడా తీర్పిచ్చారండి మాకు ఒక రాజధాని చాలని. జనార్దన్ గారు ఒక క్వశ్చన్ నేను యాడ్ చేయొచ్చని,
ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కొత్త అంటే కూటమి ప్రభుత్వం పూర్తిగా అమరావతి మీదనే కేంద్రీకరించింది. తనకు సంబంధించిన పూర్తిగా అమరావతికి సంబంధించిన పరిసర ప్రాంతాలలోనే అభివృద్ధి చేయాలని ఒకసారిగా కంకణం కట్టుకొని కూర్చున్నారని అనుకుందాం. అయితే తతిమ్మకు సంబంధించిన కడప కానివ్వండి, రాయలసీమ ప్రాంతం కానివ్వండి, లేకపోతే విశాఖపట్నం కానివ్వండి, వీటిగా పూర్తిగా విస్మరించినట్టుగా కనబడుతుంది కదా. ఈ విషయంపై మీరేమంటారండి? ఎక్కడ విస్మరించలేదండి, లేదండి, ఎక్కడ విస్మరించలేదు. చెప్పండి సార్. ఎక్కడ విస్మరించబడలేదు. ఇలా విశాఖకు సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి, తిరుపతికి కానీ ఇలా ఇప్పుడు అనంతపురానికి కియా తీసుకొచ్చామండి. ఆ కియాని కనుక కాపాడుంటే దానికి ఆక్సిలరీస్ కంపెనీస్ వచ్చి ఇలా అనంతపురం ఎంత గొప్పగా అభివృద్ధి చెందేదండి. చెప్పండి సార్. ఒకటండి, మన ఒక జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోతే కాళ్ళు చేతులు పనిచేయాలి. ఇలా జీర్ణ వ్యవస్థను సరిచేసి చేస్తూనే కాళ్ళు చేతులను రక్త ప్రసరణ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అటు ఇలా విశాఖకు మిగతా మంత్రులు ఇలా రోడ్లు చూడండి, రోడ్లలో మార్పు వచ్చిందా లేదా? ఇలా గుండమే ఒకటండి, రాష్ట్రం మనది, ప్రాంతం మనది, అభివృద్ధిని ఒప్పుకోవాల్సిందే. ఆత్మ పరిశీలన, కనీసం బయటికి రాజకీయంగా విమర్శించిన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలా మిగతా ప్రాంతాల్లో ఎక్కడైతే రోడ్ల విధ్వంసం జరిగిందో, ఎక్కడైతే అభివృద్ధి విధ్వంసం జరిగిందో, ఇలా ప్రతి ఊరికి రోడ్లు వేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కదా. ఇలా విశాఖకు సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయా లేదా? ఎక్కడికి ఏది రావాలన్నా వస్తున్నాయి. అదే సమయంలో ఈ వ్యవస్థను ఇక్కడ అమరావతిని కూడా కాపాడుకొని ఒక శాశ్వతమైన గూడును రాష్ట్రానికి ఒక ఇండెక్స్ నండి, ఫేస్, అమరావతి ఇస్ ద ఫేస్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. రైట్ సార్. దట్ ఈస్ ఇండెక్స్, దట్ ఈస్ ద ఇంప్రెషన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. ఓకే, రైట్ సార్. ఇదే విషయంపై ఈ రోజు మన బొట్ల రామారావు గారు మీరేమంటారు? ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్పారో అది పనేందర్ గారు వచ్చింది, లేకపోతే జనార్దన్ రావు గారు చాలా క్లియర్ గా చెప్పారు. మస్తాన్ రావు గారు, ఐ విల్ కంక్లూడ్ ఫర్ ద కంక్లూడ్ ఆఫ్ ద డిబేట్, జస్ట్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. టోటల్లీ యూ హ్యావ్ టు కంక్లూడ్ ద డిబేట్. సార్ చెప్పండి రామారావు గారు. ఒక అంశం అండి ఇక్కడ క్లియర్ గా ఏంటంటే ఇది డబుల్ ఇంజిన్